ఇది తెలుసుకోవడం వల్ల చాలా శుభం జరుగుతుంది. శ్రీకృష్ణుడు చెప్పిన కర్మయోగ సత్యం ఇది. కురుక్షేత్ర యుద్ధభూమిలో సందేహాలతో నిలిచిన అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నిస్తాడు. జ్ఞానమే శ్రేష్టమైతే నన్ను ఈ భయంకరమైన యుద్ధంలో ఎందుకు నడిపిస్తున్నారు ప్రభూ? శ్రీకృష్ణుడు చెబుతాడు, ఈ లోకంలో ఎవ్వరూ కర్మ చేయకుండా క్షణమూ ఉండలేరు. కర్మను వదిలేయడం ద్వారా కాదు, కర్మను సరిగ్గా చేయడం ద్వారానే మోక్షం లభిస్తుంది. ఫలాలపై ఆశ లేకుండా ధర్మబద్ధంగా చేసే కర్మే నిజమైన కర్మయోగం. యజ్ఞభావంతో చేసిన కర్మ పవిత్రమవుతుంది. మనుషులు, దేవతలు, ప్రకృతి పరస్పర సహకారంతో జీవించాలి. కామం, క్రోధం మనిషి శత్రువులు. బుద్ధితో ఇంద్రియాలను నియంత్రించాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మను భగవంతునికి అర్పించు. ఫలాలపై ఆసక్తి విడిచిపెట్టు. ఇదే కర్మయోగం, మోక్షానికి మార్గం. ఈ సత్యం మీ జీవితంలో శాంతి, ధైర్యం, ధర్మబలం ప్రసాదించుగాక.